అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే టేస్టీ అండ్ హెల్దీ రైస్ చేసి చూపిస్తానండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర రైస్ అండి చాలా బాగుంటుంది. అంటే చిన్న కొత్తిమీర కట్టని ఒకటి వేసాను. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం స్పైసీ తగ్గించుకోవాలనుకుంటే 1 పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 యాలకులు 2 లవంగాలు వేసుకోవాలి. తర్వాత అనాస పువ్వులు 2 వేసుకోవాలి. ఇప్పుడు ఇంచి మసాలా చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా వేసుకుని ఈ స్పైసెస్ 1-2 నిమిషాలు ఆయిల్లో ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 10-12 జీడిపప్పులు వేసుకోవాలండి. జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీరతో చేస్తున్నాం కదండి, పిల్లలకి డైజెషన్ కూడా బాగుంటుంది. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తోటి మీకు చేసి చూపిస్తున్నానండి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ని పర్ఫెక్ట్గా పొడిలాడుతూ ఎలా ఉడికించుకోవాలో తెలియని వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఈ బాస్మతి రైస్ ఎలా ఉడికించుకోవాలో కూడా మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉడికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసానండి. కొత్తిమీర వేసేటప్పుడు 1/2 స్పూన్ వేసాను కదండి, రైస్లో 1/2 స్పూన్ వేసాను. ఇలా కొత్తిమీర పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేలాగా కలిపేసుకోవటమే. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ రైస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన కొత్తిమీర రైస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.